నమస్తే హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం నడుస్తున్న లాక్డౌన్ కాలంలో మనలో అంతర్లీనంగా ఉన్న స్కిల్స్ని అన్లాక్ ఎలా చేసుకోవాలి అనేది ఇవాళ ప్రత్యేక హెల్ప్ లైన్ కార్యక్రమంలో తెలుసుకుందాం. దీని గురించి చాలా విషయాలకు మనకు వివరంగా తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఉన్నారు క్రిష్ రాధాకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. అలాగే దీనికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు కూడా రాధాకృష్ణ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్పై కనిపించిన నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ లాక్డౌన్ సమయంలో అంతర్లీనంగా ఉన్న స్కిల్స్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే అసలు అంతర్లీనంగా ఉన్న స్కిల్స్ని అన్లాక్ చేసుకోవడం ఏంటి అనేది కూడా చాలామందికి డౌట్గా ఉంటుంది. దాని గురించి ఒకసారి చెప్పండి సార్. లాక్డౌన్ పీరియడ్లో అన్లాక్ యువర్ పొటెన్షియల్. వెన్ బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ పీపుల్, దే డోంట్ బికమ్ బిటర్ బట్ దే బికమ్ బెటర్. చాలా ఫేమస్ కొటేషన్ ఉంది. ఏంటి? ఇఫ్ గాడ్ గివ్స్ యూ లెమన్, మేక్ ఏ లెమనేడ్ అవుట్ ఆఫ్ ఇట్. నిమ్మకాయ ఇచ్చారని చెప్పి బాధపడకుండా మంచిగా నిమ్మకాయ షర్బత్ చేసుకొని హ్యాపీగా మీరు తాగొచ్చు. అయితే ఎవరైతే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ సమయంలో దొరికిన సమయము, తీరిక సమయము మళ్ళీ మన జీవితకాలంలో ఇంతగా ఎవరికి దొరక్కపోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు చాలామంది ఏమంటారు, ఏ పని చేయాలన్నా ఏది కావాలన్నా కూడా నాకు సమయం లేదు, చాలా బిజీగా ఉన్నాను, టైం ఎక్కడుంది, ఉద్యోగం లేదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి సరిపోవట్లేదు, పిల్లలతో సరిపోవట్లేదు, నాకు ఎన్నో హాబీస్ ఉన్నాయి, నేను ఆ యొక్క హాబీస్ని లేదా పర్సూ చేయలేకపోతున్నాను, ఫ్రెండ్స్ తోటి నాకు ఆ ఫ్రెండ్స్ తోటి మాట్లాడే సమయం సరిపోవట్లేదు, చుట్టాలతోటి సమయాన్ని వెచ్చించడానికి కావట్లేదు, నాలో ఎన్నో నేర్చుకోవాలనే తపన ఉంది, కానీ ఆ తపనకి తగ్గట్టుగా నాకు సమయం దొరకట్లేదు, లైఫ్ హ్యాస్ బికమ్ సో బిజీ, ఏం చేయాలి అని కామన్గా అంటారు, రైట్? అయితే ఇదొక ఆపర్చునిటీ. ఏంటి? ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే మీరు ఎప్పుడు ఏది చెయ్యలేకపోయినారో అది కనుక మీరు చేస్తూ పోయినట్టయితే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఆల్ హ్యాపీనెస్ ఈజ్ డైరెక్ట్లీ ఇంటర్ రిలేటెడ్ టు యువర్ సక్సెస్ అండ్ గ్రోత్. ఎక్కడైతే విజయము, సక్సెస్, మనకు ఒక గ్రోత్ ఉంటుందో, ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే ఒక నేర్చుకున్నాను అనే ఒక ఆ తృప్తి ఉంటుందో, ఎప్పుడైతే ఆ యొక్క హ్యాపీనెస్, ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు కలిగేటువంటి సంతృప్తి మన బాడీ లోపల న్యూరోపెప్టైడ్స్ అనే ఒక ఎంజైమ్స్ని రిలీజ్ చేసి మీకు తెలియకుండానే మీరు ఉత్సాహంగా, ఉత్తేజంగా, సమయం ఎట్లా అయిపోతుందో కూడా మీకు తెలియకుండా మీరు చాలా సంతోషంగా గడుపుతారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది లాక్డౌన్ పీరియడ్, వావ్, ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఎన్నో నేర్చుకున్నాను అండ్ ఐ బికమ్ స్ట్రాంగర్ దెన్ బిఫోర్, నాట్ వీకర్ దెన్ బిఫోర్. అందుకోసం అని చెప్పి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని, అసలు నేను ఎప్పుడు కూడా దీనికి సమయం లేదు, దానికి సమయం లేదు అని చెప్పి మీరు ఒక వృధా ప్రయాసం మీరు చేసుకుంటూ అనవసరంగా ఎక్స్క్యూజెస్ ఇస్తున్నారు, ఆ విధంగా కాకుండా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని నేను ఏమేం చేయదలుచుకున్నాను, నాకు లేదా ఏం తృప్తినిస్తుంది అని చెప్పి మీరు చిన్న చిన్న విషయాలు కూడా చేసినప్పుడు ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ నిజమైన సంతోషం ఉంటుంది. కానీ నాకు అబ్బా ఈ లాక్డౌన్ ఎప్పుడు ఎత్తేస్తారు, ఎప్పుడు ఇది అవుతుందో అని చెప్పి దిగాలు పడుతూ కూర్చున్నారనుకోండి, మీకు లేదా తెలియకుండానే మీకు లేదా మానసికంగా మీకు ఒక వరి వస్తుంది, వరి వస్తే టెన్షన్ వస్తుంది, టెన్షన్ వస్తే యాంగ్జైటీ వస్తుంది, యాంగ్జైటీ కనుక వచ్చినట్టయితే మీ లోపల డిప్రెషన్ వస్తుంది, డిప్రెషన్ కనుక వస్తే ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ కనుక వచ్చినట్టయితే హెల్ప్లెస్నెస్ వస్తుంది. ఎప్పుడైతే హెల్ప్లెస్నెస్ స్టేట్ ఆఫ్ బీయింగ్ మనిషికి వస్తుందో అప్పుడు నిరాశ నిస్పృహలకు లోనయ్యి, ఓ భగవంతుడా ఏంటి నాకు ఎందుకు ఇట్లా జరుగుతోంది అని చెప్పి చాలామంది చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మనిషి మొదటి నుంచి కూడా ఏదో ఒకటి చెయ్యాలి, కానీ ఏం చేస్తున్నావు అంటే
తెలియదు. కానీ ఏదో ఒకటి చేయాలి, ఏం చేయకుండా కూర్చోమంటే మాత్రం అదొక పెద్ద పనిష్మెంట్ లాగా ఫీల్ అవి ది పీపుల్ ఆర్ నాట్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ దెమ్సెల్వ్స్. అందుకోసం అని చెప్పి ఏ విషయంలో అయినా మీకు అభివృద్ధి కనుక ఉన్నట్టయితే అది మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎక్కడైతే సంతోషం ఉంటుందో అక్కడ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. ఎక్కడైతే ఫుల్ఫిల్మెంట్ ఉంటుందో అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎక్కడైతే సాటిస్ఫాక్షన్ ఉంటుందో మీ లోపల హ్యాపీ గ్లాండ్స్ ఓపెన్ అవుతాయి. ఎప్పుడైతే హ్యాపీ గ్లాండ్స్ కనుక ఓపెన్ అయితే మీరు సంతోషంగా ఉంటారు. లాక్డౌన్ పీరియడ్ లోపల మీ భార్య, పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, తమ్ముళ్ళు, స్నేహితులు అందరితో కూడా మీరు సంతోషంగా హ్యాపీగా మంచిగా గడపగలుగుతారు మీరు. ఓకే సార్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి చాలామంది కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది మరి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే తప్పదు, వర్క్ ఫ్రమ్ హోమే చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మనకి. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా లేదు కొంచెం స్ట్రెస్ ఫ్రీగా చేసుకోగలమంటారు? వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అక్కడైనా ఒక 4 గోడల మధ్యనో లేకపోతే చిన్న క్యూబికల్ లోపల 4 చోట్లనే మీరు కూర్చొని చేసేది. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కనుక అయినట్టయితే మీరు ఒక క్లియర్గా అంటే మీరు ఒక నిర్దిష్టమైనటువంటి మీరు ఒక సమయాన్ని మీరు వెచ్చించుకోవాలి. ఎట్లయితే మీరు ఆఫీస్ లోపల ఏ టైం నుంచి మీరు ఏ టైంలో పనిచేస్తారు, మీ యొక్క లీడర్ ఎవరైతే ఉన్నాడో, మీ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో మీకు కొన్ని పనులు అప్పచెప్పారు. అయితే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారు, ఎప్పుడు మీకు అంటే మీకు ఇచ్చినటువంటి పనులేంటి, దాన్ని మీరు ఒక ప్రణాళిక రచించుకోండి. ఆ ప్రణాళిక రచించుకొని అంటే ఈ టైం నుంచి ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను అన్నీ కూడా లేదా పనులు చేస్తానని చెప్పి మీరు చేసుకున్న తర్వాత అదేవిధంగా కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి వాళ్ళ బాస్లు ఎంత పని చేస్తున్నారు అంటే అది వాళ్ళకు టెన్షన్ అండ్ యాంగ్జైటీ వాళ్ళలో క్రియేట్ చేసి వాళ్ళు చేయగలిగేటువంటి పని కూడా వాళ్ళు చేయలేక there is something called as a feeling of overwhelmed. ఎప్పుడైతే ఫీలింగ్ ఆఫ్ ఓవర్వెల్మ్డ్ ఉంటుందో ఆ యొక్క ఓవర్వెల్మ్డ్ సిచ్యువేషన్ లోపల వీళ్ళు అనవసరమైన కంగారు టెన్షన్కి పడి అయ్యో నేను పని కంప్లీట్ చేయలేకపోతున్నానే అనే ఒక ఆందోళన వీళ్ళకి కలుగుతుంది. వీళ్ళు ఎప్పుడు కూడా ఈ పనులు మొదటి నుంచి ఎప్పుడూ చేస్తున్నారు కాబట్టి మీరు ఒకటి పెన్ అండ్ పేపర్ తీసుకొని డోంట్ థింక్ ఇట్ బట్ ఇంక్ ఇట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి పనులు ఏమిటి, ఒక్కొక్క పనికి ఎంత టైం పడుతుంది, అదేవిధంగా మీరు ఆఫీస్ లోపల ఏదైతే ఒక టైం ఏర్పరచుకుంటారో మీరు ఒక ప్రణాళిక రచించుకొని పొద్దున్న నుంచి మీరు హాయిగా లేచి ఎక్సర్సైజ్ చేసి మెడిటేషన్ చేసి కాఫీ తాగి ఎట్లయితే మీరు ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటారో మీరు ఒక చిన్న రూమ్ లోపల తలుపు పెట్టేసేయండి. బయట ఒక పేపర్ మీద ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ లైక్ ఇన్ మై ఆఫీస్ అని ఒకటి పెట్టి డోంట్ డిస్టర్బ్ అని చెప్పేసి మీరు ఒక చిన్నది పెట్టేసి ఒక చిన్న రూమ్ లోపల మీరు కూర్చొని మీరు ఎట్లయితే ఆఫీస్లో పని చేస్తారో అదే విధంగా కనుక మీరు పని కనుక చేసినట్టయితే ప్లస్ మీ బాస్ ఏ టైం లోపల ఆయన ఆన్లైన్లోకి వస్తాడు, ఎప్పుడు మిమ్మల్ని ఏదైతే టీమ్ తోటి మీకు అంటే మీరు ఎప్పుడు మాట్లాడాలి అని మీకు ఎప్పుడైతే ప్రశ్నలు వస్తాయో ఆ టైం లోపల మళ్ళీ మీరు మాట్లాడండి. మీ ఫోన్ లేదా స్విచ్ ఆఫ్ పెట్టండి, ఇంట్లో వాళ్ళని ఎవరిని కూడా రానియొద్దని చెప్పండి. ఆ సమయాన్ని మాత్రం మీరు సమయాన్ని కేటాయించండి. ఏముందండి పొద్దున్న లేచి అంటే మనం పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి మనం ఉండేది ఎప్పుడు 4 గోడల మధ్యనే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ మాట్లాడతాము అదొక బాక్సే, మీరు ఒక బెడ్రూమ్లో పడుకుంటారు అది బాక్సే, మీరు లేదా ఇప్పుడు ఇంట్లోంచి బయలుదేరి వెళ్తారు ఇల్లు కూడా ఒక పెద్ద బాక్సే, బయటికి రాగానే లిఫ్ట్ ఉంటుంది లిఫ్ట్ కూడా ఒక బాక్సే, ఆ బాక్స్ నుంచి కిందికి దిగుతారు, ఆ దిగగానే మళ్ళీ మీరు కార్లో కూర్చుంటారు కార్ కూడా ఒక బాక్సే, మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్తారు అదొక పెద్ద బాక్సు, మీ యొక్క ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న క్యూబికల్లో కూర్చుంటారు అది కూడా బాక్సే, ఇంట్లో బాక్సే ఆఫీస్లో బాక్సే, లాకింగ్ పీరియడ్ అన్లాక్ పీరియడ్లో కూడా దట్ యు ఆర్ దేర్ ఇన్ ఏ బాక్స్. సో కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే మన యొక్క మెథడ్లోనే విచ్ ఈస్ దేర్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, కానీ అదే పని మీరు ఇంట్లో కూడా చేయొచ్చు, హ్యాపీగా సాటిస్ఫాక్షన్గా చేయొచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నేను ఇంకా దాన్ని నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి దాన్నే లేదా జాపనీస్ లోపల కేజన్ అంటారు. అంటే ఇప్పుడు జపాన్ లోపల వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర కేజన్ అంటారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లోపల ఇప్పుడు నీకు ఇచ్చిన పని కన్నా కూడా నువ్వు చేసే పని
ఇంతకు ముందు కన్నా కూడా అట్లీస్ట్ 1% అయినా నువ్వు ఏ విధంగా బెటర్గా చేయగలుగుతున్నావు, ఏ విధంగా బెటర్గా చేసావు, ఏం ఇంప్రూవ్మెంట్ చేశాము అని ఒక 1% ఇంప్రూవ్మెంట్ అయినా మీరు ఒక చిన్నదాన్ని కనుక చేసి మీరు కనుక ఆ బాస్కి చెప్పినట్టయితే ఈ ఫీల్స్ వెరీ 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 స్ట్రాంగ్. ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసం మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. అక్కడైనా బాక్సే, ఇంట్లో కూడా బాక్సే. సో కమ్ అవుట్ ఆఫ్ దట్ బాక్స్ లెవెల్ థింకింగ్, యు ఆర్ ఫ్రీ అనుకుంటూ మీరు ఒక ప్రణాళిక ప్రకారం కనుక మీరు రచించుకొని పని చేసినట్టయితే మీరు హ్యాపీగా రిలాక్స్డ్గా అన్ని పనులు చేయగలుగుతారు. మీరు టోటల్ కాన్సన్ట్రేషన్తో చేయగలుగుతారు. కానీ ఇంట్లో కనుక మీరు తలుపులు వేసుకోకుండా కనుక నేను కనుక చేస్తున్నాను కనుక అయినట్టయితే మీ భార్య మిమ్మల్ని కోప్పడే మాటలు వినిపిస్తాయి, పిల్లలు వచ్చేసి వెనకాల మిమ్మల్ని చికాకు పెడుతున్నటువంటి అవన్నీ కూడా వినిపిస్తాయి. దాని తర్వాత మీ యొక్క టీవీ కనుక పెట్టుకున్నట్టయితే ఆ యొక్క టీవీ వాయిస్లు వినిపిస్తాయి. మీ బాస్కి ఒక రాంగ్ కమ్యూనికేషన్ పోతుంది, ఈయన సీరియస్గా పని చెయ్యట్లేదు అని. అందుకోసం అని చెప్పి కమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్, థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్, బీ కమిటెడ్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఏది చేసినా కూడా విత్ టోటల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఇంట్రెస్ట్ తోటి నేను ఏం ఇంప్రూవ్ చెయ్యగలను అనే ఒక భావంతో కనుక మీరు చేసినట్టయితే దెన్ యు ఆర్ గోయింగ్ టు బి వెరీ హ్యాపీ అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ లాక్డౌన్ పీరియడ్ అండ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్ మాట్లాడడానికి, మాట్లాడదాం. హలో 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 మాట్లాడండి. హలో మేడం. చెప్పండి, మీరు ఏ డౌట్ అడగాలనుకుంటున్నారు హలో. చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. మహిళల గురించి రక్షణ కోసం అనేక రకాల చట్టాలని చెప్పేసి అంటున్నారు కదా మేడం. ఏంటండి? హలో చెప్పండి. ఓకే సార్, కొన్ని సందర్భాలలో చాలా ఈజీ పనులను కూడా నాకు వల్ల కాదు అని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ టెక్నాలజీకి సంబంధించి ఈజీ యాప్స్, ఈజీ డౌన్లోడ్స్, ఈజీ బ్రౌజింగ్ ఇవన్నీ కూడా కొంతమందికి, అంటే చదువు రాకపోయిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు కూడా నాకు చాలా కష్టంగా ఉంది టెక్నాలజీని వాడడం, నాతో అవ్వట్లేదు అని అంటూ ఉంటారు. సో ఈ లాక్డౌన్ పీరియడ్ అనేది మనకి చాలా సమయాన్ని ఇచ్చింది. సో ఈ లాక్డౌన్ సమయంలో రాదు, కాదు, లేదు, నేను చెయ్యలేను ఇలాంటివన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని ఎలా పెంపొందించుకోవాలంటారు? ఇప్పుడు మీరు చెప్పింది ఏం చెప్పాలంటే దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ కమ్యూనికేషన్ ఇంటర్నల్, కమ్యూనికేషన్ ఎక్స్టర్నల్. అంటే ఇప్పుడు మీరు చెప్పినవి ఏంటి? కమ్యూనికేషన్ ఇంటర్నల్. కమ్యూనికేషన్ ఇంటర్నల్ అంటే మనకు మనం ఏ విధంగా మనము మాట్లాడుకుంటున్నాము అని. చాలామంది అంటే మనకు మనము మాట్లాడుకునేటువంటి సెల్ఫ్ టాక్ చాలా డిసెంపవరింగ్గా ఉంటుంది. అండ్ ఐ సీన్ సమ్ పీపుల్ వాళ్ళ యొక్క సెల్ఫ్ టాక్ ఏంటి? నాకన్నా ఎదురుగా వాళ్ళు మోర్ ఇంటెలిజెంట్, నాకన్నా ఎదురుగా వాళ్ళు ఎక్కువ కష్టపడతారు, నాకన్నా ఎదురుగా వాళ్ళు రిచ్ అండ్ ఫేమస్, నాకన్నా ఎదురుగా వాళ్ళు దే ఆర్ మచ్ బెటర్ దెన్ మీ. అంటే వాళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా దే ఆర్ కంపేరింగ్ విత్ దెమ్సెల్వ్స్. ఎప్పుడైతే మీకు మీరు చులకన చేసుకుంటారో మీకు తెలియకుండానే మీరు ఏదైతే వైబ్స్ అంటారు చూసారా, అంటే మనిషి లోపల కొన్ని వైబ్స్ బయటికి వెళ్ళేసి మీకు మీరు పనికి రాని వాళ్ళు కనుక అనుకున్నట్టయితే ఎదురుంగ వాళ్ళు కూడా మిమ్మల్ని పనికి రాని వాళ్ళుగానే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. అదే మీకు మీలో గనక ఒక ఆత్మాభిమానము, అంటే ఆత్మాభిమానం అంటే గర్వం కాదు, ఈగో కాదు. ఆత్మాభిమానము అంటే తనకు తను రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. ఎప్పుడైతే మీరు మనకు మనము రెస్పెక్ట్ కనుక ఇచ్చుకున్నట్టయితే ఎదురుంగ వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అందుకోసమనే ఏం చేస్తారు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ ట్వైస్ ఇన్ దిస్ యూనివర్స్, వన్స్ ఇన్ ది హ్యూమన్ బ్రెయిన్ అండ్ అనదర్ టైమ్ ఇన్ ది వరల్డ్. అంటే ఒక బిల్డింగ్, అంటే ఒక తాజ్ మహల్ కట్టినా కూడా ఎవరో ఒక చిత్రకారుడు దాన్ని మొత్తం గీశాడు తన ఊహలు. అప్పుడు రాజుగారికి చూపించాడు, తాజ్ మహల్ ఇలా ఉండబోతోందండి, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది, గార్డెన్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఈ రూమ్ వస్తుంది, ఇక్కడ ఈ మెటీరియల్ వాడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే క్లియర్గా చెప్పబట్టి మళ్ళీ ఏం చేశారు తెలుసా, ఫస్ట్ దానికి ఒక మ్యాప్ క్రియేట్ చేశారు.
ఆ మ్యాప్ని ఏం చేశారు, అందరు ఆర్కిటెక్ట్స్ దగ్గర నుంచి అందరు కూర్చొని ఇట్లా దీన్ని తయారు చేయాలని చెప్పి దాన్ని ఒక ఆచరణ రూపంలో పెట్టారు. అందుకోసం అని చెప్పి ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ ట్వైస్ ఇన్ దిస్ యూనివర్స్, వన్స్ ఇన్ ది హ్యూమన్ బ్రెయిన్ అండ్ అగైన్ ఇన్ ది సెకండ్ టైం. అందుకోసమే మీరు ఏం కావాలనుకుంటున్నారు, ఏం చెయ్యాలనుకుంటున్నారు. ఎట్లయితే మీరు కొన్ని లేదా కష్టమైన పనులు మనకు చెయ్యాలనిపించదు, అయితే ఆ కష్టమైన పనులు ఫస్ట్ ఫ్యూ మినిట్స్ మీరు కళ్ళు మూసుకోండి, కొద్దిగా డీప్ బ్రీత్ తీసుకోండి, దాని తర్వాత ఆ పని మీ మెదడు లోపల మీరు చెయ్యడం దాన్ని ఊహించండి. ఎప్పుడైతే మీరు మెదడు లోపల మీరు దాన్ని ఊహించుకొని మీరు చేసినట్టు మీరు ఎప్పుడైతే ఊహించుకుంటారో అప్పుడు మీ మెదడు లోపల ఒక బ్లూ ప్రింట్ ఏర్పడుతుంది. మీరు రియల్గా వెళ్ళినప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతారు. మనం ఏ పనులైతే చెయ్యొద్దు అనుకుంటామో దానికి కారణం ఏంటంటే వాట్ స్టాప్స్ us ఈజ్ అవర్ ఫియర్. ఫియర్ అంటే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్, అబద్ధం నిజంలాగా గోచరిస్తుంది. అయితే బ్రెయిన్ హ్యాస్ నో పవర్ ఏది నిజము ఏది అబద్ధము అని చెప్పి దాన్ని లేదా అది అనలైజ్ చేసే శక్తి దానికి లేదు. అందుకోసం అని చెప్పి మీరు ఏదైతే మైండ్లో ఫీడ్ చేస్తారో అదే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. నేను ఓసారి దిలీప్ కుమార్ గారిని నేను చాలా సంవత్సరాల క్రితం కలిశాను. దట్ యు ఆర్ సచ్ ఏ గుడ్ ఆర్టిస్ట్, మీరు ఏం చేస్తారు అండి అన్నాను. అయితే నాకు అదే టైం లోపల షూటింగ్ లోపల అశోక్ కుమార్ గారు కూడా ఉండే. అయితే అశోక్ కుమార్ గారు ఏదైతే అంటే మరి ఆయన కూడా చాలా మంచి ఆర్టిస్టు. అయితే ఈయన ఏం చేశారు చెప్పాలా, ఇట్లా మొత్తం కూడా ఇట్లా నవ్వుతూ ఏంటంటే మరి ఆయన మొత్తం స్టూడియో చుట్టూ ఆయన రన్ చేసుకుంటూ వచ్చి ఏంటంటే ఆయన మొత్తం డైలాగ్ చెప్పాలన్నమాట. అయితే ఆయన నవ్వుతూ వస్తుంటే అశోక్ కుమార్ గారు చూసి అన్నారట, నువ్వు ఇదంటే నువ్వు ఇట్లా గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ అనుకుని నువ్వులే మొత్తం రౌండ్ తిరుక్కుంటూ వచ్చావు, నిజంగా చచ్చేసి ఉంటే చచ్చి చూపిస్తావా అన్నాడు. అంటే ఆయన నవ్వు అన్నట, ఇదంతా మనం రియల్గా కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకొని నువ్వు ఏ విధంగా డైరెక్ట్ అంటే నువ్వు ఏ విధంగా డైలాగ్ చెప్పబోతున్నావో నువ్వు ఒక్కసారి మెదడులో ఊహించుకో, నీకు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మైండ్ కెనాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఈజ్ రియల్ అండ్ వాట్ ఈజ్ అన్రియల్. అంటే ఏది నిజం ఏది అబద్ధం అన్నది మెదడుకు తెలియదు. జీవితంలో గొప్పవాళ్ళైన వాళ్ళందరూ కూడా వాళ్ళు ధైర్యవంతులేమీ కాదు, కానీ వాళ్ళందరూ కూడా కన్సిస్టెన్సీగా కాన్స్టెంట్గా కంటిన్యూస్గా వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ పవర్ఫుల్ థాట్ వాళ్ళ యొక్క మెదడు లోపల దాన్ని ఫీడ్ చేసుకున్నారు. అందుకోసం అని చెప్పి జస్ట్ లైక్ మనం ఏ విధంగా అయితే కంప్యూటర్ లోపల లాంగ్వేజ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ గీగో, గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. అంటే మనం ఏది మనం ఫీడ్ చేస్తామో అదే మనకి బయటకు వస్తుంది. అందుకోసం అని చెప్పి అప్పటి నుంచి ఏ షూట్ జరిగినా కూడా ఫస్ట్ తను కళ్ళు మూసుకొని ఆ పూర్తి షాట్ని తను ఊహించుకునేవాట. అందుకోసం అని చెప్పి నేను అదేవిధంగా రాజమౌళి గారిని ఒకసారి అంటే మరొకటి అడిగారు, ఇంత బ్యూటిఫుల్ కావ్యం అంటే వాళ్ళ ఫాదర్ చెప్పాట, నాన్న నేను స్టోరీ ఇచ్చాను, నువ్వు కళ్ళు మూసుకొని ఆ యొక్క టోటల్ పిక్చర్ ఎలా పిక్చరైజ్ చేస్తున్నావు, నువ్వు కనుక ఆడియన్స్ కనుక అయినట్టయితే నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు, నీకు వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అంటే నీకు లేదా కావాలి అంటే ఆ టైం లోపల దానికి ఎటువంటి కళ కావాలి, ఎటువంటి డ్రెస్సెస్ కావాలి, ఎలా పాటలు ఉండాలి, అవన్నీ కూడా నువ్వు ఊహించుకోమని చెప్పేవాట. అందుకోసమే అతను ఏం చెప్తాడు అంటే ఒక పిక్చర్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఇంకా దేని గురించి ఆలోచించాను, దానికోసమే కేంద్రీకృతం అవుతాను అని చెప్పి. అందుకోసం మంచి చెప్పి ఈ లాక్డౌన్ పీరియడ్ మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మీరు ఏమేమి జీవితంలో చేయాలనుకున్నారో ఫస్ట్ కళ్ళు మూసుకొని ఊహించుకోండి అవన్నీ చేస్తున్నట్టు. చేసిన తర్వాత రియాలిటీ లోపల మళ్ళీ మీరు చేయడం మొదలుపెట్టండి. మీకు తెలియకుండానే మీలో ప్రావీణ్యత పెరిగి మీరు అనుకోని పనులు కూడా మీరు ఎన్నాళ్ళ నుంచో సమయం లేదు అనేటువంటి పనులు కూడా మీరు చేయగలుగుతారు. అందుకోసం డోంట్ థింక్ ఇట్ బట్ ఇంక్ ఇట్.
పెన్ అండ్ పేపర్ తీసుకొని కూడా అకంప్లిషింగ్ ది వర్క్స్ ఆన్ పేపర్, అకంప్లిషింగ్ ది వర్క్స్ ఇన్ ది మైండ్ అండ్ అకంప్లిషింగ్ ది వర్క్స్ ఇన్ రియాలిటీ మీరు చెయ్యండి. మీకు అసలు సమయమే ఉండదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు యూ విల్ బి వెరీ హ్యాపీ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సంతోషంగా హ్యాపీగా దట్ యూ విల్ రిలాక్స్. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. వినండి. చెప్పండి అమ్మా, చెప్పండి. సార్తో మాట్లాడాలండి. చెప్పమ్మా. వింటున్నారు, చెప్పండి అమ్మా. ఆందోళనగా భయంగా ఉంటా ఉంటది. ఆందోళనగా భయంగా ఉంటా ఉంటుంది. అయితే మీకు అంటే దేని విషయంలో అమ్మా ఆందోళన భయము? ఆందోళన భయము మీకు ఏ విషయంలో వస్తుంది? ఏదో జరిగింది ఏదో అన్నట్టు ఎక్కడికన్నా వెళ్ళాలన్న భయం. ఇక ఆలోచనతో అసలు నిద్ర పట్టదు. ఇంకా పగలు నిద్ర రాదు, నైట్ నిద్ర రాదండి. దానికి కారణమమ్మా అది మీ యొక్క ఆందోళన. ఆందోళన అన్నది ఏంటి? ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, అయిపోతే ఎట్లా అని చెప్పి ఏదైతే భయం ఉంటుందో దాన్నే ఫాల్స్ ఎవిడెన్స్ అపియర్స్ రియల్, అబద్ధం నిజంలాగా గోచరిస్తుంది. అందుకోసమని చెప్పి మీరు కనుక భయాందోళన కనుక ఉన్నట్టయితే, మీరు ఒక భయం కలిగిన ఆలోచనలు కనుక మీరు మీ మెదడులో కనుక మీరు దాన్ని వాడినట్టయితే మీరు భయాందోళనకు లోనయ్యి మీరు అటువంటి సిచ్యువేషన్స్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. అండ్ మీకు చూసారా నేను అనుకున్నాను అది నిజమైంది అని చెప్పి మీరు అది ఒక గొప్ప అతీంద్రియ శక్తుల్లాగా నేను ముందే అనుకున్నాను ఈ చెడు జరుగుతుందని, అందుకోసం జరిగిపోయిందని. అరే నాయనా, నువ్వు గనక చెడు అనుకోబట్టి జరిగింది, మంచి అనుకోబట్టి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఎప్పుడైతే మీరు ఆలోచించారో అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ అంటే ఎటువంటి ఆలోచనలు మీరు ప్రాసెస్ చేస్తున్నారు. మీ మైండ్ కనుక నెగటివ్ మైండ్స్ అండ్ నెగటివ్ థాట్స్ కనుక ప్రాసెస్ చేస్తే మీరు నెగటివిటీని మీరు లేదా అట్రాక్ట్ చేస్తారు. మీ లైఫ్లో చాలా నెగటివిటీ జరిగినప్పుడు చూసావా నేను అనుకున్నాను నిజమే, నేను అనుకునేదేం అబద్ధం కాదు, అదేవిధంగా మంచి ఆలోచించు, మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయి. ఒక ఆయనకి ఏమైందట, అడవి లోపల వెళ్తున్నట్ట. అయితే అడవి లోపల వెళ్తూ ఉంటే అయితే సడన్గా అడవి లోపల వెళ్తున్నాడు. ఇట్లాగే మిట్ట మధ్యాహ్నము మే నెల లోపల విపరీతమైన ఎండలు. ఇక ఇంకా ముందుకు వెళ్ళలేకపోయినాడు. అయితే విపరీతమైన ఎండ లోపల ఒక్క క్షణం అనుకున్నట్ట ఏంటంటే అక్కడ ఒక దూరంలో అతనికి ఒక చెట్టు కనిపించింది. అయితే ఆ చెట్టు కింద పోయి నిలబడ్డట. అబ్బా ఎంత హాయిగా ఉంది, ఈ టైంలో కనుక చల్లగా ఎయిర్ కండిషన్ లాగా గాలి వస్తే ఎంత బాగుంటుంది అనుకున్నట్ట. నేను ఎందుకు చెప్తున్నా, మన యొక్క ఆలోచన సరళి. సడన్గా చల్లటి గాలి ఏసీ లాగా ఫుల్ వచ్చింది. అబ్బా ఎంత చక్కగా ఎంత చల్లటి గాలి వస్తుంది, ఎంత హాయిగా ఉంది. కానీ తినడానికి ఏం లేదు. ఏదైనా మంచి పంచభక్ష పర్వణాలు కనుక దొరికితే ఎంత బాగుంటుంది అనుకున్నట్ట. సడన్గా పంచభక్ష పర్వణాలు వచ్చేసాడు. అబ్బా ఇంత మంచి దొరికి ఆవురు అనుకుని మొత్తం తినేసాట. నేను తిన్నాను బాగానే ఉంది, కానీ బాగా భుక్తాయాసము, ఒక మంచి ఏంటంటే మహారాజు పడుకునేటువంటి మంచి మంచం గనక నాకు గనక వచ్చినట్టయితే ఎంత బాగుంటుంది, హాయిగా నిద్రపోవచ్చు అనుకున్నట్ట. అనుకునేసరికి సడన్గా ఒక మంచి హంసతూలిక పాన్పు వచ్చిందట. మంచిగా చల్లగా హాయిగా తిని పడుకున్నట్ట. పడుకొని నిద్ర లేచిన తర్వాత అంత బాగానే ఉంది, ఎన్నో రోజులైంది, ఏం ఎంటర్టైన్మెంట్ లేదు. ఈ రంభా ఊర్వశి తిలోత్తమ వీళ్ళందరూ ఇంద్రుడి దగ్గర డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు నా దగ్గర డ్యాన్స్ చేస్తే ఎంత బాగుంటుంది అన్నట్ట. సడన్గా రంభా ఊర్వశి తిలోత్తమ అందరూ ప్రత్యక్షమై ఆయన ముందర డ్యాన్స్ చేస్తున్నట్ట. మంచిగా ఎంజాయ్ చేస్తాట. సడన్గా తనకు ఒక అనుమానం వచ్చింది. ఏంటి నేను ఏదనుకుంటే అది జరుగుతోంది, ఇదేమైనా భూత ప్రేత పిశాచాల పనైతే కాదు కదా అన్నట్ట. సడన్గా ఎదురుగా భూత ప్రేత పిశాచాలు ముందర అవి లేదా ప్రత్యక్షమైనట్టు. అయ్యో ఇంకేముంది, భూత ప్రేత పిశాచాలు నన్ను పీక్కొని తినేస్తాయి అన్నట్ట. ఆ భూత ప్రేత పిశాచాలు వచ్చి తనని పీక్కొని తినేసినాయట. కారణం ఏంటంటే అతను నుంచున్నది కల్పవృక్షం కింద. ఆ కల్పవృక్షం కింద అతను ఏదనుకుంటే అది లేదా నిజమవుతుంది. అందుకోసమని చెప్పి జీవితం లోపల ఒక స్టడీ జరిగింది. ఎంత గొప్పవాళ్ళు కానీ గాక, ఎంత గొప్ప ఆర్టిస్ట్ కానీ గాక, ఇప్పుడు ఎట్లయితే ఏంటంటే
ఏ లీడింగ్ యాంకర్ ఓప్రా విన్ఫ్రే. ఆమె జీవితంలో ఆమె పడ్డ కష్టాలు చూస్తే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కానీ ఆమె ఎన్నడూ అధైర్యపడలేదు. తన అంకుల్ ఒక మాట అన్నట్ట, నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది నువ్వు ఊహించుకో, ప్రపంచం నమ్మినా నమ్మకపోయినా నువ్వు దాన్ని నమ్ము, దాని తర్వాత ఒక ఫీలింగ్ తోటి ఎస్ నేను అవుతున్నాను, ఎస్ నేను అది అవుతున్నాను, ఎస్ నేను అది అవుతున్నాను అని చెప్పి మీరు ఎప్పుడైతే ఎమోషనల్ ఇంటెన్సిటీ తోటి నువ్వు చేసుకొని నువ్వు అవుతావు అన్న తర్వాత ఒక అంధవికారి ఆమె జీవితం లోపల చాలా పూర్ ఫ్యామిలీ, ఒక 13 ఏళ్లకే ఒక అంటే మరి ఇప్పుడు ఆమె మీద ఒక అత్యాచారం జరిగి ఒక తల్లి అయినటువంటి మనిషి ఆమె జీవితంలో పడిన కష్టం లేదు. ఆమె బీద ప్రజలకు కానీ ఈ యొక్క టెలిఫోన్ అంటే తన యాంకర్స్లో కానీ పనిచేసే వాళ్ళకి కానీ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చేసింది. ప్రతి వాళ్ళకు ఒక మంచి మర్సిడీస్ బెంజ్ కార్లు ప్రజెంట్ చేసింది. ఆమన్నది ఒకటి అంటే నేను లేదా ఏం కావాలనుకున్నానో అది నేను ఊహించుకున్నాను, అది నేను అయ్యాను అని చెప్పి. అందుకోసం అని చెప్పి అన్నిటికన్నా ముఖ్యమైనది థింక్ పాజిటివ్. అంటే భయాన్ని మీరు ఎంటర్టైన్ చేయకండి. భయం విషయంలో ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే 90% ఆఫ్ యువర్ టైం నేను ఏం చెయ్యబోతున్నాను, ఆ భయానికి విరుగుడేంటి అంటే నేను ఇది చేస్తున్నాను అని మీరు ఊహించుకొని ఎస్ ఐ హావ్ డన్ ఇట్, ఎస్ ఐ హావ్ డన్ ఇట్, ఎస్ ఐ హావ్ డన్ ఇట్ అని చెప్పి మీరు ఎప్పుడైతే ఆల్రెడీ ఇట్ ఈస్ బీయింగ్ కంప్లీటెడ్ అనే ఒక ఉద్వేగంతో మీరు చెయ్యండి. మీరు లేదా ఈ యొక్క భయం అన్నది పటాపంచలవుతుంది. లైఫ్ లోపల ధైర్యాన్ని నింపేటువంటి ఇది చేయండి. అదేవిధంగా ఈ యొక్క అంటే ఏదైతే లాక్డౌన్ పీరియడ్ ఉందో మీరు మంచి పుస్తకాలు చదవండి. ఏదైతే మీరు పూజలు చేయాలనుకున్నారో అటువంటి మీరు పూజలు చేసుకోండి. లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ తోటి మీరు కనెక్ట్ కండి. ఏం లేకపోయినా కూడా ఇవాళ వాట్సాప్ లోపల యూ కెన్ గెట్ కనెక్టెడ్ టు ది పీపుల్. ప్రపంచం అంతా మీ గుప్పిట్లో ఉంది. అందరు స్నేహితులతోటి చుట్టాలతోటి మాటలు గలపండి. మీరు మంచి ఈ మధ్యన జూమ్ కాన్ఫరెన్స్లు వచ్చినాయి. అంటే ఎంతో గొప్ప వాళ్ళు కూడా జూమ్లోకి వచ్చి వాళ్ళు ఫ్రీగా మీతో మాట్లాడుతున్నారు. అటువంటి పాజిటివ్గా ఆలోచించండి. మీ యొక్క భయం అన్నది దూరం అయిపోతుంది. మీలో ధైర్యము, మీలో ఒక నూతన శక్తి, ఒక పాజిటివిటీ వచ్చి మీరు సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళని కూడా సంతోషంగా ఉంచుతారు. దానితోటి మీకు హ్యాపీగా నిద్రపడుతుంది. పొద్దున్న ఫ్రెష్గా లేచి ఎస్ వాట్ కెన్ ఐ డూ టుడే అనే ఒక నూతనమైన ఉత్సాహంతో యూ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ డే. ఓకే సార్, మరో కాలర్ ఉంది సార్, మాట్లాడదాం. హలో, చెప్పండి మీ డౌట్ ఏంటి? మేడం మేము ఏలూరు నుంచి కాల్ చేస్తామండి. నా పేరు హేమంత్ అండి. చెప్పండి హేమంత్ గారు. మేడం యాక్చువల్గా ఇప్పుడు నేను అడగబోయే డౌట్ మా మిస్సెస్ గురించి అండి. ఓకే. సో ప్రీవియస్లీ తనకు 1 year బ్యాక్ యాక్సిడెంట్ అయ్యిందండి. అప్పుడు లెగ్ ఫ్రాక్చర్ అయ్యి రాడ్డు పడింది కాల్లో. సో అప్పటి నుంచి నైట్ టైం నిద్రపోవట్లేదండి. నైట్ అట్లా చిన్న ఇంటరప్షన్ జరిగిన నిద్రలో లేచిపోవడానికి నైట్ అంతా అట్లా కూర్చునే ఉంటది. చిన్న అంటే మైండ్ పరంగా చాలా ఇంటెలెక్చువల్ అండి. చాలా తెలివిగా ఆలోచిస్తుంది, తెలివిగా చేస్తుంది. బట్ కానీ చిన్న వాటికి భయపడిపోతూ ఉంటది. చాలా ఫియర్ ఎక్కువ, చాలా నిద్రపోదు అసలు నేను. సో నిద్రపోవడం వల్ల ఇంకా ఒళ్ళు వేడి చేసిందని రకరకాల థింకింగ్ ఏమి జరగకపోయినా సిల్లీగా మాట్లాడినా సీరియస్ గా మాట్లాడిన ఏది సిల్లీగా రిసీవ్ చేసుకోవాలి తెలియదు, ఏది సీరియస్ రిసీవ్ చేసుకోవాలి తెలియక కొంచెం ఓవర్ గా సీరియస్ గా రియాక్ట్ అయిపోతూ ఉంటదండి. అదే మైండ్ లో పెట్టించుకుని నైట్ అంతా నిద్రపోకుండా అట్లా కూర్చునే ఉంటది. అది ఎందువల్ల వస్తుందో ఏంటో అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఆల్రెడీ సైకాలజిస్ట్ చూపిస్తా ఉంటున్నాము. ఆల్రెడీ మీ వనితా టీవీ చూస్తుంటే లైవ్ లో చూసి మీకు కాల్ చేశాను మేడం నేను. సో డాక్టర్ గారు ఇదే డౌట్ అడుగుదాం అనుకుంటున్నామండి. విన్నారు, చెప్తారు. ఇది ఎమోషనల్ ట్రామా, ఎమోషనల్ షాక్. అనుకోనివి కొన్ని జరిగినప్పుడు వీళ్ళు ఒక షాక్కి గురవుతారు. ఒక భయోందోళనలతోటి వీళ్ళు చాలా సతమతం అవుతుంటారు. వీళ్ళు తీరిగ్గా యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఎందుకు జరిగింది, నేను ఆ టైంలో వెళ్ళకపోతే బాగుండేది, నేను వెళ్ళబట్టే కదా ఇలా అయింది, లేదా వాళ్ళిట చెప్పబట్టే కదా ఈ విధంగా అయింది అని చెప్పి మీరు ఒక నెగటివ్ ఆలోచనలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది లేదా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను చెప్పొచ్చింది ఇది చాలామంది నాకే ఎందుకు జరిగింది,
ఈ యాక్సిడెంట్ నాకే ఎందుకు అయింది, ఇట్లాగే ఎందుకు అయింది, అంటే ఆ యొక్క భగవంతుడు అనేవాడు ఉన్నాడా, వాడు నా మీద కరుణ చూపించట్లేదా, నాకేమైనా చెడు కాలం నాకు దాపరించిందా, ఎందుకు అయింది అని చెప్పేసి ఒక నెగటివ్ ఆలోచనతో జరిగిపోయిన దాని గురించి యాక్సెప్ట్ చెయ్యరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ యాక్సెప్ట్ వాట్ ఈజ్ క్రియేట్స్ ఈజినెస్ ఇన్ యూ. అవును యాక్సిడెంట్ జరిగింది, నాకు కొద్దిగా అంటే ఇప్పుడు ఏదో చిన్న ఫ్రాక్చర్ ఏదో అయ్యింది, అది ఇప్పుడు నేనేమీ చెయ్యలేను. మీరు యాక్సెప్ట్ చేయంగానే మీ మైండ్ చాలా ఫ్రీగా అయిపోతుంది, హ్యాపీగా ఉంటారు, జాయ్ఫుల్గా ఉంటారు. జరిగిపోయిన దాని గురించి ఆ భగవంతుడు వచ్చినా కూడా జరిగిపోయిన దాని గురించి దాన్ని కరెక్ట్ చేసేటువంటి శక్తి ఆ భగవంతుడు కూడా లేదు. అందుకోసం నేను ఇప్పుడు ఏదైతే ఈ మధ్య మహాభారతం లోపల మై సమయ్ హూ అని చెప్పి మొదలవుతుంది. ఇప్పుడు అన్నీ ఏదైతే టీవీ ఛానల్స్ లోపల మళ్ళీ మొదలుపెట్టారో మై సమయ్ హూ అంటాడు, అంటే మై కృష్ణ కా జనం దేకా హూ అంటాడు. అంటే నేను సమయాన్ని, నేను కృష్ణుడి జననం చూశాను, అన్నీ చెప్పినట్టే ఈ సమయం లోపల ఇది జరిగింది. First and foremost is when bad things happen to good people, they don't become bitter but they become better. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. నాకు ఒక 2 నెలల్లో 3 నెలల్లో నాకు డాక్టర్ గారు బెడ్ మీద అంటే ఇది ఉండు అని చెప్పారు. అయితే నాకు ఒక బెడ్ మీద ఉండడం కూడా నాకు ఒక మంచి అవకాశము. ఇప్పుడు ఏ విధంగా అయితే లాక్డౌన్ పీరియడ్లో చాలామంది దే ఆర్ ఫీలింగ్ ఫ్రస్ట్రేటెడ్, ఇంకెప్పుడైపోతుంది లాక్డౌను, ఇంకెప్పుడు నేను బయటికి పోతాను, ఇంకేం చెయ్యాలి, ఇంకా ఎన్నాళ్ళు అవుతుంది, అబ్బో మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు మళ్ళీ ఇప్పుడు పొడిగిచ్చారా అని ఒక నిస్సహాయ నిస్పృహలకు లోను కాకుండా మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మీ వైఫ్ ఉందనుకోండి, అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆమె మైండ్ అంతా కూడా నెగటివిటీ మీద ఫోకస్ అవుతుంది. దాని బదులు ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలతోటి చిన్నప్పటి ఏవైతే ఆ ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి, ఆ ఫోటోగ్రాఫ్ చూస్తే పాప ఇట్లా ఉండే, ఇగో ఈ టైం లోపల ఏంటి పాప ఇట్లా చేసింది, ఇటువంటి లేదా చిలిపి పనులు చేసింది, మన మ్యారేజ్ అప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళతో ఎంత బాగుంటాయి కదా అని చెప్పి మీరు ఎప్పుడైతే పాజిటివ్గా మీరు వైఫ్ తోటి మీరు ఇప్పుడైతే మాట్లాడారనుకోండి, ఆమె మెదడంతా కూడా తనకు జరిగినటువంటి యాక్సిడెంట్ మీద కాకుండా ఈ లాక్డౌన్ పీరియడ్ లోపల తనకు జరిగిన యాక్సిడెంట్ తోటి హ్యాపీగా కూర్చొని, అరే నాకు ఎంత హ్యాపీగా జరుగుతోంది, ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి నా లైఫ్ లోపల, అందరూ ఎంత బాగా ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి అదొకటి ఆలోచన. ఇంకోటేమో అతను ఏమేమి నేర్చుకోవాలి అని ఒక ధ్యాసతోటి తను ఎప్పుడైతే దైనందిక జీవితంలో చాలా బిజీగా ఉన్నటువంటి మనిషి తను ఏమేం నేర్చుకోవాలి, ఏమేం చదవాలి, ఏ పుస్తకాలు కొని పెట్టుకున్నారు. ఎప్పటి నుంచో ఎంతోమంది ప్రతి చోట పుస్తకాలు కొంటారు, ఆ పుస్తకాలు చదవడానికి టైం ఉండదు. అదేవిధంగా కొంతమందికి ఎప్పటి నుంచో కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేయాలనుకుంటారు, కానీ టైమే దొరకదు. హాయిగా అమ్మా నా మంచి టైం దొరికిందని చెప్పి ఒక్కొక్క అర మీరు తీస్తూ క్లీన్ చేస్తూ పోండి, అబ్బాయా నేను లేదా ఏ పని చేయలేకపోయినా నేను లేదా చేయగలిగాను అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మీ యొక్క వైఫ్ ఉంది, నౌ షీ ఈస్ దేర్ ఎట్ హ్యాపీలీ ఎట్ హోమ్. అయితే ఏం చేయాలి తెలుసా, ఆమెకు లేదా జస్ట్ గెట్ హర్ కనెక్టెడ్ టు హర్ ఫ్యామిలీ, అంటే తన యొక్క అన్నదమ్ములో లేకపోతే తనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తోటే ఆమె కనెక్ట్ అయ్యి మాట్లాడినట్టయితే ఆమె హ్యాపీగా ఉండి తనకు జరిగినటువంటి యాక్సిడెంట్ ఫ్రాక్చర్ గురించి మర్చిపోతుంది. వన్ మోర్ థింగ్ అండి, మీరు ఏం చేయండి అంటే ఆమెను కళ్ళు మూసుకొని ఒక్కసారి తనకు జరిగినటువంటి యాక్సిడెంట్ని మొత్తం గుర్తు తెచ్చుకోమని చెప్పండి. ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక పెద్దగా జరిగినట్టు అది మొత్తం కూడా ఊహించుకోండి. ఆమె నిజంగానే భయపడిపోతున్నట్టు ఏం జరిగిందో ఫీల్ కానియండి. దాని తర్వాత ఏం చేయండి తెలుసా, ఆ పిక్చర్ అంతా కూడా ఇంత చిన్న డాట్ లాగా అయిపోయినట్టు అని ఊదేస్తే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయినట్టు. దాని తర్వాత ఒక చిట్టుకేసి క్యాన్సల్ 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 అనండి, ఆ ఇమేజ్ క్యాన్సల్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకొని ఉష్ అని చెప్పి మళ్ళీ దాన్ని ఆ యొక్క పెద్ద ఇమేజ్, అతను ఏం కావాలనుకుంటుందో ఒకటి పెద్ద ఇమేజ్ క్రియేట్ చేయండి. ఆ పెద్ద ఇమేజ్లో ఏంటి, తన యొక్క యాక్సిడెంట్ నుంచి ఫ్రీ అయిపోయింది, హ్యాపీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, హాయిగా తిరుగుతోంది, జాగింగ్ చేస్తోంది, రన్నింగ్ చేస్తోంది, హాయిగా తన యొక్క స్నేహితులతోటి బయట సినిమాలకు వెళ్తోంది, అన్ని పనులు చేస్తోంది, హ్యాపీగా ఉందన్నది ఒకటి పాజిటివ్ రీఇన్ఫోర్స్ పెద్దగా చేసినట్టయితే
ఏదైతే నెగటివిటీ అన్నది డామినేట్ చేస్తున్నది స్క్రీన్ మీద, ఆ పాజిటివిటీని కనుక చేసిన తర్వాత ఎస్ ఐ హావ్ బికమ్ ఆల్ రైట్, ఎస్ ఐ హావ్ బికమ్ ఆల్ రైట్, ఎస్ ఐ హావ్ బికమ్ ఆల్ రైట్. దీన్నే లేదా ఎమోషనల్ కండిషనింగ్ ఫర్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. ఎప్పుడైతే ఆ యొక్క ఎమోషనల్ రీఇన్ఫోర్స్మెంట్ అయిపోయి నేను హ్యాపీగా మంచిగా అయిపోయినా అని అనుకున్నప్పుడు మనిషి ఎప్పుడు కూడా భవిష్యత్తు వైపు చూస్తుంటాడు. ఆ భవిష్యత్తు గురించి ఎవరైతే ఆలోచించి తన మ్యాసివ్ యాక్షన్ తీసుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయినారు. జరిగిపోయిన దాని గురించి చింతిస్తూ కూర్చున్న వాళ్ళు ఇంకా కష్టాల ఊబిలోకి వాళ్ళు ఏంటంటే లోపల మునిగిపోయారు. అందుకోసం ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ టు బి, డోంట్ ఫోకస్ ఆన్ వాట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. ఎందుకు అంటే పాస్ట్ ఈజ్ ఎ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ ఎ మిస్టరీ, present is a real present in your life. You can learn from the past, you can plan for the future, but you can take massive action in the present moment, because present moment is a real present in your life. అదే విధంగా ఈ కరోనా టైమ్స్లో ఈ ప్రజెంట్ టైం, మీ వైఫ్ ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఈ ప్రజెంట్ టైం లోపల దీన్ని ఏ విధంగా సద్వినియోగించుకోవాలి అని చెప్పి మీరు కంటిన్యూస్గా ఆమెకి పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వండి. షీ విల్ బి హ్యాపీ అండ్ షీ విల్ బి నార్మల్ అండ్ షీ విల్ మేక్ యూ ఆల్ హ్యాపీ. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు సార్, మీతో మాట్లాడడానికి తీసుకుందాం. హలో నమస్కారం మేడం, మీకు డాక్టర్ గారికి నేను అడగచ్చు నా ప్రాబ్లం? అయ్యా అడగండి, చెప్పండి. మేడం నా పేరు వెంకట్, మా ఇంట్లో మా బాబాయ్ ఉంటాడు మేడం. ఓకే. ఆయనకి రిటైర్డ్ టీచర్. నైట్ 2 o'clock 3 o'clock ఆ టైంలో ఆయన కళ్ళు వచ్చినట్టు భయపడి నిద్రలోనే పెద్దగా అరవటము, తర్వాత లేచి తిరగటము, తర్వాత మళ్ళీ వచ్చి వాటి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పనుకోవటం, మళ్ళీ తెల్లవారుజాము కూడా ఇలాంటివి రిపీట్ చేస్తుంటారు మేడం. ఇది గత 6 months నుంచి జరుగుతూనే ఉన్నాయి. అయితే రీసెంట్ 10-15 days నుంచి నైట్ 12 o'clock స్టార్ట్ చేస్తున్నారు. 12 o'clock స్టార్ట్ చేసి 12 నుంచి ఆఫ్టర్ 10-15 minutes ఉంటున్నాయి మేడం. ఇట్లా ఉండటం వల్ల ఆయన టెన్షన్ గురై నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడైతే నాకు నైట్ ఆ కళ వచ్చింది, ఈ కళ వచ్చింది, నాకు ఏదైపోతుంది, నేను ఎక్కువ రోజులు బతుకును, నాకు అదవుతుంది ఇదవుతుంది చెప్తే రకరకాల టెన్షన్ పడుతున్నారు మేడం. ఇంకేమైనా సొల్యూషన్ ఉంటుందా మేడం? యా సార్ చెప్తారండి. వెంకట్ గారు, మీరు పొద్దుటి నుంచి ఏదైతే మీరు ఏ థాట్స్ని అయితే మీరు ఎంటర్టైన్ చేస్తుంటారో అవే థాట్స్ కలర్ రూపంలో వస్తాయి. ఏవైతే హిడెన్ ఎమోషన్స్, మన భయము, ఆందోళన, ఇవన్నీ కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏదైతే మనం ఎంటర్టైన్ చేస్తామో అదే మీకు రాత్రిపూట కళల రూపంలో వస్తాయి. బహుశా మీరు చూసుంటారు, చిన్నప్పుడు ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం భయపడిపోతాం. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా సడన్గా నిద్ర లోపల నేను ఎగ్జామ్ రాస్తున్నట్టు క్వశ్చన్ పేపర్ వచ్చింది, అందులో నాకు ఏం ఆన్సర్లు రావు, చెమటలు పడుతున్నాయి, నేనేం రాయలేకపోతున్నాను, ఎట్లా రా భగవంతుడా అని చెప్పి అటువంటి కలర్ వచ్చినాయా లేవా? రైట్. అయితే ఇదే విధంగా ఇతనికి కూడా ఏంటంటే మీ పెద్దనాన్న కూడా తను ఏవో నెగటివ్ థాట్స్ని చాలా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ నెగటివ్ థాట్స్ కనుక ఎంటర్టైన్ చేసినట్టయితే దట్ బికమ్స్ ఏ డామినెంట్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాత్రిపూట ఏ థాట్స్తో పడుకుంటారో మీరు పొద్దున లేచినప్పుడు కూడా మీరు రాత్రి నిద్రలో కూడా మీకు అవే థాట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న రాత్రి లేదా టీవీ చూసిన తర్వాత ఏం న్యూస్ వస్తుందా అని చెప్పి చూసేసి నేను పడుకున్నాను. అర్ధరాత్రి లేదా నేను నా యొక్క కళలు కనుక నేను చూసినట్టయితే నేను రాత్రిపూట ఆ యొక్క కళల్లో కూడా నేను మాస్క్ పెట్టుకున్నట్టు, అక్కడ ఏదో జరుగుతున్నట్టు, ఆ యొక్క కరోనాది ఏదైతే అది ఉంది చూసారా, ఆ యొక్క కరోనా యొక్క ఆ బొమ్మ, దట్ వన్ వాజ్ ఆల్ డామినేటింగ్ ఇన్ మై బ్రెయిన్. ఓహో, అంటే రాత్రిపూట మనం ఏదైతే మనం రాత్రిపూట ఫీడ్ చేస్తామో అదే ఇన్ఫర్మేషన్ రాత్రంతా కూడా ప్రాసెస్ చేస్తుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు మీ యొక్క పెద్దనాన్న గారు తను కొద్దిగా ఓల్డ్ అయిపోయినందుకు ఆయన ఎటువంటి థాట్స్ ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఎటువంటి న్యూస్ చూస్తున్నాడు, ఎటువంటి తను పనులు చేస్తున్నాడు, అవన్నీ కూడా మీరు కొద్దిగా ఆలోచించి అతన్ని ఒక మంచి పాజిటివ్
అండ్ పాసిబిలిటీ థింకింగ్ వైపు మార్చండి. తనకు ఇష్టమైనటువంటి పాజిటివ్ థింగ్స్ని మీరు చేయించడానికి మీరు ప్రోత్సహించండి. మంచి పుస్తకాలు చదివించండి. దాని తర్వాత సంతోషంగా హ్యాపీగా మీరు అతనితో టైం నవ్వుతూ గడపండి. అతను ఏమైనా చెప్పినట్టయితే మీరు ఓపిక్గా మీరు వినండి. అతని యొక్క ఆందోళన ఏదైతే అతని మనసులో ఉందో అది బయటికి చెప్పుకునేటువంటి అవకాశాన్ని మీరు కల్పించండి. మీరు గనక తన ఆందోళనలు అన్నీ కూడా మీకు ఓపిక్గా కనుక చెప్పినట్టయితే ఇది తప్పు అది రైటు అనకుండా అతను చెప్పింది మీరు ఓపిక్గా వినండి. దీన్నే మేము సైకాలజీలో ఏమంటాము అంటే బీయింగ్ అథెంటిక్ అబౌట్ యువర్ ఇన్ఆథెంటిసిటీ. అంటే అతని మనసులో ఏది ఉందో దాన్ని జడ్జిమెంట్ చేయకుండా రైట్ అండ్ రాంగ్ అనకుండా మీరు ఓపిక్గా వినండి. దాన్ని ఏమంటారు, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మెంటల్ హౌస్ క్లీనింగ్. అంటే ఎట్లయితే మనం ఇల్లు ఊడుస్తాం చూసారా, అదే విధంగా మన మెదడును కూడా ఒక చీపురు కట్టబెట్టి ఊడ్చినట్టు అతనిలో ఉన్నటువంటి భయోందోళనలు ఏంటి, అతనిలో ఉన్నటువంటి అభద్రతా భావాలు ఏంటి, అతను ఏమి విషయాల లోపల ఆయన యాంగ్జైటీ న్యూరోసిస్కు లోనవుతున్నాడు అవన్నీ కూడా అతన్ని చెప్పనియండి. ఓపిక్గా మీరు అతన్ని వినండి. అతని తెలియకుండానే ఎట్లయితే మనము ఒక 50 కిలోల బరువు కనుక మోస్తున్నప్పుడు అది ఎవరైనా మన చేతి నుంచి తీసి కింద పెడితే మనం ఎంత ఫ్రీగా ఫీల్ అవుతాము. తన ఎమోషనల్గా అతనిలో ఎన్నైతే అభద్రతా భావాలు ఉన్నాయో, ఎన్నైతే ఆందోళనలు ఉన్నాయో, అతను తను ఫీల్ అవుతున్నాడో అవన్నీ కూడా మీకు ఉన్నట్టు చెప్పినట్టయితే తన భుజం మించి మీరు ఒక 50 కిలోల బరువు దించినట్టు అతను ఫీల్ అవుతాడు. అతను హ్యాపీగా రాత్రిపూట నిద్రపోతాడు అండ్ హీ విల్ హ్యావ్ నో డిఫికల్టీ. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు సార్. హలో హలో చెప్పండి. హలో చెప్పండి. నా పేరు నాగేశ్వరరావు అండి. చెప్పండి నాగేశ్వరరావు గారు. మా పాప రిక్త నీట్ ఎగ్జామ్ రాయాలనుకుంటుంది. ఇప్పుడు కొంచెం భయపడుతుందండి. కొంచెం ధైర్యం చెప్పండి. చెప్పండి, అంతేనా? ధైర్యం చెప్పాలి అంతే. చెప్పండి. ఓకే సార్, నీట్ ఎగ్జామ్కి రాయాలనుకుంటుంది కానీ భయపడుతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. చూడండి, నీట్ ఎగ్జామ్ అనేసరికి ప్రతి వాళ్ళల్లో కూడా ప్రతి స్టూడెంట్లో కూడా ఒక అభద్రతా భావం ఉంటుంది. అంటే నేను నీట్ ఎగ్జామ్కి నేను చదువుతున్నది సరిపోతుందా, నేను సరిపోయింది దానికి తగ్గ ర్యాంక్ వస్తుందా, ఆ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు సీట్ వస్తుందా రాదా, దానికన్నా కూడా మా అమ్మ ఏమనుకుంటుంది, మా నాన్న ఏమనుకుంటారు, మా చుట్టాలు ఏమనుకుంటారు అనే ఒక భయం ప్రతి స్టూడెంట్లో కూడా ఉంటుందండి. అందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే, చాలామంది తల్లిదండ్రులండి పిల్లలు దొరికారు కదా అని చెప్పి లాక్డౌన్ పీరియడ్లో పిల్లలందరూ ఉంటారు కదా, వీళ్ళు తల్లిదండ్రుల పాత్ర పోషించకుండా అటు టీచర్లు అండ్ లెక్చరర్ల పాత్ర పోషిస్తుంటారు. పొద్దున్నుంచి ఏం చేస్తున్నావురా, ఈ ఆటలు ఏంట్రా, ఇదేంట్రా, నువ్వు లేదా పుస్తకాలు తీసుకొని చదవట్లేదా, నువ్వు ఇట్లాగా చదివితే ఇక నీ యొక్క బతుకు ఎట్లారా, నువ్వు కనుక బయటకు పోతే అడుక్కో తింటావురా, ఇటువంటి నెగటివ్ థాట్స్ పిల్లలకు అభద్రతా భావాన్ని కల్పిస్తారు. చాలామంది పిల్లలు చదవలేకపోవడానికి కారణం ఏంటంటే, చదవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ భయం అన్నది వెనకాలకి లాగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి ఏంటంటే, టు బిగిన్ ఈజ్ హాఫ్ డన్. అంటే ది జర్నీ ఆఫ్ 1000 miles స్టార్ట్ విత్ 1 single స్టెప్. ఆ సింగిల్ స్టెప్ ఏమిటి చెప్పాలా, మీరు ఆ పిల్లగాళ్ళని నువ్వు గంట సేపు చదవాలి, 2 గంటలు చదవాలి అని చెప్పి ఫోర్స్ చేయకుండా, దిస్ ఈజ్ టేక్ 1 step. నానా నువ్వు లేదా ఒక పుస్తకం తీసుకొని ఒక 1 minute చదువు, ఎక్కువసేపు వద్దు, నేను లేదా టైం స్లాట్ పెడుతున్నాను 1 minute. ఆ 1 minute అనేసి ఓకే అంటారు. ఒక 1 minute చదివితే 2 నిమిషాలు చదివితే 2 నిమిషాలు చదివితే 10 నిమిషాలు చదువుతారు. దట్స్ వాట్ ఐ యూస్ టు డూ ఫర్ మై చిల్డ్రన్. అంటే నా యొక్క పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి ఆటలు అంటే చాలా ఇష్టం ఉండేది. మా బాబు లేదా స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఏదో చదువుకోండి అబ్బా నేను ఆటలు ఆడతా అనేవాడు.
నేను చెప్పాను కదా, వద్దు నాన్న నువ్వేం చేయదలుసా, నువ్వు ఒక ఏంటంటే కొద్దిసేపు చదువుకుంటావా అంటే, లేదు డాడీ ఆటల తర్వాత చదువుతాడు. పోనీ ఇప్పుడు ఎంతసేపు చదువుతావు అని చెప్పి, అంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ చదువుతాను అన్నాడు. హాఫ్ అన్ అవర్ అక్కర్లేదు నాన్న, నువ్వు లేదా ఒక 5 minutes చదవమని చెప్పేవాడిని. వాడు ఒక చిన్న టేబుల్ అది ఉండేది, దాని మీద ఒక 5 minutes వాడు చదివాడో లేదో, అరే నాన్న 5 minutes కన్నా ఎక్కువ చదువుద్దు, నాకు నువ్వు అలసిపోయినావు, పొద్దున్న స్కూల్ కూడా పో ఇక ఆటలు ఆడుకోమంటే, లేదు డాడీ నేను చదువుకుంటానని చెప్పి మళ్ళీ పుస్తకం తీసుకొని చదువుకునేవాడు. అదే 5 నిమిషాలు కాదు 10 నిమిషాల నుంచి హాఫ్ అన్ అవర్ అయిపోయేది. మనం ఏదైనా యాక్షన్ మనం రిపీట్ చేసినప్పుడు అది మన హ్యాబిట్ అయిపోతుంది. దీన్నే ఏమంటాము అంటే లా ఆఫ్ హార్వెస్ట్. లా ఆఫ్ హార్వెస్ట్ అంటే సో ఏ థాట్ యు రీప్ ఎన్ యాక్షన్, సో ఎన్ యాక్షన్ యు రీప్ ఎ హ్యాబిట్, యు సో ఏ హ్యాబిట్ యు రీప్ ఎ క్యారెక్టర్, యు సో ఏ క్యారెక్టర్ యు రీప్ యువర్ that you reap a habit, and you sow a habit, it becomes that changes your destiny. To change your destiny, sow your thought. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆలోచన. బికాజ్ an idea acted upon is a fortune. పిల్లల లోపల భయాందోళనలతోటి పిల్లలు చదవరు. చదవడం అన్నది షుడ్ బి ఎ ప్లెజర్, ఇట్ షుడ్ నాట్ బి ఎ పెయిన్. కానీ చాలామంది స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే, చదువు అంటే భయాన్ని కలిగిస్తారు. చదువు అన్నది ఒక ఆటలాగా మీరు పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ, కొద్దిగా సేపు చదివినా, మీరు కానీ 1 hour అనుకుంటా 10 minutes చదివినా కూడా శభాష్ నాన్న చాలా బాగా చదివారా అని ఒక చాక్లెట్ ఇవ్వండి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రివార్డ్ సిస్టమ్. అంటే ఎప్పుడైనా తను చదివినప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చేసరికి ఆ బ్రెయిన్ సేస్ చదవడం అన్నది నాకు ఒక ప్లెజర్ అని చెప్పేసి, ఎప్పుడైతే వాళ్ళకి అది ఒక రివార్డ్ సిస్టమ్ కనుక వచ్చినట్టయితే ఇక వాళ్ళు వద్దన్నా కూడా చదువుతూనే ఉంటారు. ఇప్పుడు కొన్నాళ్ళ తర్వాత సమయం ఎట్లొస్తుంది అంటే, నాగేశ్వరరావు గారు ఇక చదవడం ఆపమ్మా అని చెప్పి బలవంతం చేసే లేదా మీరు ఆపాల్సి వస్తుంది. ఎట్లయితే మంచి వ్యసనాలు చెడు వ్యసనాలు ఉంటాయో, ఈ చెడు వ్యసనాలకి బారిన పడకుండా మంచి వ్యసనాలు మీరు అలవర్చుకోండి. మీరు వద్దన్నా కూడా ఆ వ్యసనాలకు బానిస అవుతారు. ఆ దానితోటి మీకు హ్యాపీనెస్, సక్సెస్ అండ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో క్రియేట్ ఏ గుడ్ వ్యసనాలు ఇన్ యువర్ లైఫ్. మంచి వ్యసనాలు, మంచి నేర్చుకోవడము, మంచి చదవడము, మంచి అభివృద్ధిలోకి రావడము. దట్స్ హౌ యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. అందుకోసం అని చెప్పి మీరు మీ అమ్మాయిని భయాందోళనలకి మీరు గురి చేయొద్దు. డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్. నేనున్నాను నాన్న నీ వెనకాల, మై హూనా అని చెప్పి మీరు వెన్ను తట్టండి. ఆ చిన్న పిల్లలకి తల్లిదండ్రులు వెన్ను తట్టి, నువ్వేం భయపడొద్దమ్మా, మేమున్నాం కదా, డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ది రెస్ట్ అని మీరు ఒక్క మాట కనుక అన్నట్టయితే ఆ అమ్మాయి భయంలోంచి బయటకు వస్తుంది, హ్యాపీగా చదువుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్ విల్ హ్యావ్ మోర్ టైమ్ అండ్ లెస్ డిస్ట్రాక్షన్స్. అమ్మాయిని ఎంకరేజ్ చేయండి. ఆ అమ్మాయికి మీరు చూస్తూ షీ విల్ గెట్ హర్ నీట్ లోపల సీట్ వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ అమ్మాయిని ప్రోత్సహించండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. హలో 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 ఓకే సార్, కాల్ కట్ అయింది సార్. ఇప్పుడు చాలా అంశాలు నేర్చుకోవడానికి సమయం దొరికింది లాక్డౌన్ కారణంగా. అయితే ఈ అవకాశాలను బట్టి, అంటే మారుతున్న పరిస్థితులను బట్టి కొత్త అంశాలను, కొత్త అవకాశాలను ఎలా సృష్టించుకోగలమా అసలు? Every adversity carries with it an equivalent or a better opportunity. Every adversity carries with it an equivalent or a better opportunity. This world is not under lockdown. This world is under renovation. మనం ఏదైనా బిల్డింగ్ కట్టే పాత బిల్డింగ్ని కూల్చేస్తాము, చాలా చికాగ్గా ఉంటుంది. కానీ విత్ ఎ న్యూ ప్లాన్ people do the renovation. అదే విధంగా దిస్ వరల్డ్ ఈజ్ అండర్ రెనోవేషన్, యువర్ లైఫ్ ఈజ్ అండర్ రెనోవేషన్. అందుకోసం అని చెప్పి ఈ టైం లోపల ప్రతి వాళ్ళ లోపల అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ హిడెన్ టాలెంట్స్. జీవితంలో గొప్పవాడు, ఎక్స్ట్రాడినరీ
అంటే అమెరికన్ ప్రెసిడెంట్ కానీ గాక, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కానీ గాక, మీరు కానీ నేను కానీ, అటు బిర్లాస్ కానీ టాటాస్ కానీ, మనమంతా ఒకటే. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. అంటే అన్నీ కూడా ఐఫోన్ ఏదైతే లేటెస్ట్ మోడల్ విత్ టోటల్ iOS, మనకి ఏ విధంగా అయితే మన మొబైల్ లోపల ఉన్న అప్లికేషన్సే మనకు తెలియదు. ఒక్కోసారి మీ అక్క కూతురు లేకపోతే వాళ్ళు 2 minutes లోపల అది మొత్తం మీరు ఏదైతే తెలియనివి కూడా వాళ్ళు మీకు చూయించేసరి ఈ ఫోన్ నా దగ్గర ఉంది నాకే తెలియదు అనుకుంటారు మీరు. అదేవిధంగా ప్రతి వాళ్ళల్లో కూడా ఎన్నో హిడెన్ టాలెంట్స్ ఉంటాయి. అన్లాక్ యువర్ పొటెన్షియల్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్. అంటే అన్లాక్ అంటే మనలో అంటే నాకు ఏమేమి టాలెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెలికి తీయండి. ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఈ యొక్క రిషి కపూర్ నాకు చిన్నప్పుడు చాలా ఇష్టము, నౌ ఈజ్ నో మోర్. అయితే నేను అనుకున్నాను, అరే నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని కదా, ఈ మధ్యన ఎక్కువ నాకు టైం దొరకట్లే కదా. అయితే నేను ఇవాళ మార్నింగ్ నా వైఫ్కి చెప్పాను, ఐ థింక్ రిషి కపూర్ సాంగ్ ఉంది కదా, ఏది మై షాయర్తో నహి, అది ఒక కొత్త క్యారోకే సాంగ్ తయారు చేసేసి నేను పాడి అండ్ ఐ వాంట్ టు పోస్ట్ ఇట్ ఇన్ ది ఫేస్బుక్. ఇట్స్ నాట్ దట్ ఎన్ని లైక్స్ వస్తే కామెంట్స్ వస్తారని కాదు. This is not for somebody's approval that gives me the satisfaction. అరే ఎన్నాళ్ళ నుంచో నేను రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నాను. దట్ ఈస్ ఫర్ మై సేక్. నేను కనుక ఎప్పుడైతే నేను నా కోసం కనుక నేను చేసుకున్నట్టయితే దెన్ మై లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్. అందుకోసం అని చెప్పి ఏ పనైనా సరే మనం గనక మన ఇంట్రెస్ట్ కోసం కానీ చేసుకున్నాం అనుకోండి, దట్ యు విల్ బి వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓసారి ఏమైందట, అక్బర్ గారు తాన్సేన్ నీ అంత గొప్ప అంటే మ్యూజిషియన్ ఇవి ఒక భూప్రపంచం మీద లేడు, అసలు నిన్ను మించిన ఈ యొక్క సంగీత చక్రవర్తి పుట్టబోడు అన్నట్ట. తాన్సేన్ అవ్వన్నట్ట, రాజుగారు మీరు నా గురించి తెలుసు కానీ మీకు తెలియదు, అడవి లోపల ఒక మామూలు వాడు ఉన్నాడండి. ఏంటంటే అతను లేదా పాట కనుక పాడితే ఒక్కొక్క పాట ఒక్కొక్క రాగం కనుక తీస్తే అంటే మొత్తం మేఘాలు గర్జిస్తాయి, వర్షం పడుతుంది, ఏంటంటే మొత్తం వెదరే మారిపోతుంది, ఎన్నో సింహాలు లాంటివి కూడా అవన్నీ కూడా అతని ముందు వచ్చి మైమర్చి వింటుంటాయి. అంటే తాన్సేన్ నువ్వు కనుక అంత గొప్ప మనిషి కనుక అయినట్టయితే నేను అతన్ని కలవాలనుకుంటున్నాను అని చెప్పి మొత్తం మంది మాగదులతోటి తాన్సేన్తో పాటు అతని దగ్గరికి వెళ్ళాట. వెళ్ళిన తర్వాత నువ్వు లేదా ఏంటి పిచ్చోళ్ళలాగా ఇక్కడ నువ్వు లేదా అడవిలో పాడుతున్నావు, నువ్వు లేదా నా యొక్క రాజ్యంలోకి రా, నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఆస్థానం లోపల నువ్వు ఈ పాటలు పాడిన తర్వాత నీకు వజ్ర వైఢూర్యాలు ఇస్తాము, ప్రపంచం అంతా వింటుంది, నీకు కీర్తి శౌర్యాలు వస్తాయంటే నేను ఎవరి కోసమో పాడడం లేదు, నా కోసమే పాడుతున్నాను, నన్ను క్షమించండి నేను రానన్నట్ట. అంటే నేను లేదా రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు రావాల్సిందే లేదా కట్టి తీసుకెళ్తావు అన్నట్ట. సరే రమ్మంటే వస్తాను, పాట పాడమంటే పాడతాను, కానీ ఒక కండిషన్ అన్నట్ట. ఏంటి అంటే నేను పాట పాడుతున్నప్పుడు ఎవ్వరు కూడా కాళ్ళు చేతులు ఊపొద్దు, ఆ తాళానికి మొత్తం కూడా తాళం వేయొద్దు, దాని మెడ అటు ఇటు తిప్పొద్దు, మీరు లేదా అందరు ఇట్లాగే నిశ్చేష్టులే నా మాట నేను పాడేటప్పుడు వినాలి. ఎవరైనా చేతులు కనుక ఊపితే చెయ్యి కట్ చేయాలి, మెడ ఊపితే మెడ కట్ చేయాలన్నట్టు. సరేరా నాయన అన్నట్ట. అతను వచ్చాడు తాన్సేన్తో పాటు ఆ యొక్క ఆస్థానంలో కూర్చొని పాడడం మొదలుపెట్టాట. రాజుగారు చెప్పాడు, ఎవరైనా చేతులు కాళ్ళు కనుక ఊపినట్టయితే వాళ్ళ శిరచ్ఛేదనం చేస్తాను, వాళ్ళ యొక్క చేతులు కట్ చేస్తాను అని. అందులో చాలామంది ఇట్లాగే కూర్చున్నారట. కానీ అతను పాడే పాట ఎంత బాగుందటంటే కొద్దిగా సేపు అయిన తర్వాత చచ్చినా పర్వాలేదు, చెయ్యి ఇరిగినా పర్వాలేదు, కానీ ఈ పాట కనుక వినయి ఆ యొక్క తాళం కనుక వేయకుండా మైమరిచిపోతే నా జీవితానికి అర్థం లేదని చెప్పి తను లేదా కొంతమంది తాళం వేస్తున్నారట, కొంతమంది మొత్తం మైమరిచి అటు ఇటు ఊగిపోతున్నారట. సడన్గా పాట ఆపేసి ఎవరెవరైతే అందరూ చేతులు కాళ్ళు ఊపుతున్న వాళ్ళందరినీ నిలబడమన్నట్ట. ఇంకేంటి అయిపోయింది అనుకున్నారట. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి, ప్రాణాలకు తెగించి వీళ్ళు మాత్రమే నిజమైన సంగీత ప్రియులు, మీరే కూర్చోమని చెప్పారట. అదేవిధంగా మనము ఏ పని చేసినా కూడా టోటల్గా లీనమైపోయి ఏ చిన్న కార్యక్రమంలో కూడా వన్స్ యు బికమ్ వన్ విత్ యువర్ సెల్ఫ్. అంటే చదివినప్పుడు చదవండి, మల్టీ టాస్కింగ్ కాదు. చదివినప్పుడు చదవండి, తినేటప్పుడు హాయిగా దాన్నే కాన్సన్ట్రేట్ చేయండి, కాఫీ తాగేటప్పుడు ఎంజాయ్ యువర్ కాఫీ, దెన్ యూ విల్ ఎంజాయ్ ది
లాక్డౌన్ పీరియడ్ టు అన్లాక్ యువర్ పొటెన్షియల్. మీరు ఏం చేయాలనుకున్నారో మీరు రాసి మీరు ప్రతిదీ చేయడం మొదలుపెట్టండి. మీ పిల్లలతోటి ప్రేమగా మసలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇంట్లోపల చికాకులు కొట్లాటలు రాకుండా మీ భార్య ఏ చిన్న పని చేసినా అందులో ఏం బాగా చేసిందో మీరు ఒక పాజిటివ్ వర్డ్ చెప్పండి. చిన్న పిల్లల్ని ప్రోత్సహించండి. దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అండ్ అన్లాకింగ్ అంటే ఏదైతే ఈ యొక్క అన్లాక్ పీరియడ్ విల్ అన్లాక్ యువర్ పొటెన్షియల్. యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. ఓకే సార్, అంతర్లీనంగా ఉన్న స్కిల్స్ని ఎలా అన్లాక్ చేసుకోవాలి, అలాగే చాలామంది ఆందోళన పడుతున్నారు, వాటన్నిటిని కూడా ఎలా అధిగమించి ముందుకు వెళ్ళాలనే దాని గురించి చాలా చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి హెల్ప్ లైన్. నమస్తే.